హైదరాబాద్ చిక్కడపల్లిలోని అచ్చయ్య నగర్లో 4 బాలికలు అదృశ్యమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, అదృశ్యమైన బాలికల వివరాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? సుప్రియ, హైదరాబాద్ లోని చిక్కలపల్లి ప్రాంతంలోని అక్షయ నగర్ లో 4 బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. నిన్న సాయంత్రం నిమజ్జనం సందర్భంగా, వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ చిక్కడపల్లి ప్రాంతంలోని అక్షయ నగర్ చెందినటువంటి దివ్య, రుచిత్ర, గాయత్రి, పావని ఈ 4 బాలికలు కూడా నిమజ్జనం చూడడానికి విగ్రహాల వెంట వెళ్లారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు కూడా నిమజ్జనం సందర్భంగా అందరూ మునిగి తేలారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నిమజ్జన సందర్భంగా బాలికలందరూ కూడా ఆ నిమజ్జనంలో ఏర్పాట్లో మునిగి తేలారు. అయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా నిమజ్జనంలో ఉన్నారనేటువంటి ఆత్మతో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి వరకు కూడా ఈ 4 బాలికలు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడినటువంటి తల్లిదండ్రులు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆ చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో అంతా అన్వేషణ సాగించారు. అయినప్పటికీ ఆ 4 బాలికల యొక్క సమాచారం తెలియకపోవడంతో ఇవాళ ఉదయం చిక్కడపల్లి పోలీసులకి ఈ 4 బాలికలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ 4 బాలికలు కూడా ఒకరు 10వ తరగతి, ఇద్దరు 10వ తరగతి, ఒకరు 7వ తరగతి, 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. అయితే వీరందరూ రామ్నగర్, బాగలింగంపల్లి, నారాయణగూడ ప్రాంతంలోని పాఠశాలల్లో వీళ్ళు విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీళ్ళు అదృశ్యమైన కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో, ఆ చిక్కడపల్లి ప్రాంతాల్లోని అక్షయ నగర్ లో ఉన్నటువంటి సీసీటీవీల దృశ్యాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో వీళ్ళు తిరిగారు, వినాయక నిమజ్జనం ప్రాంతాల్లో తిరిగినటువంటి ఆధారాలతో పాటు సీసీటీవీలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీలను కూడా ఫుటేజ్ తెప్పించుకొని కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయింది. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్లారని దానిపైన పోలీసు అధికారులు కూడా 3 బృందాలు కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు సమాచారం ఉంది. సుప్రియ, ధన్యవాదాలు మురళి.